ప్రభునామంలో పిలువబడిన ప్రియ ప్రేక్షక సహోదరులకు మరొకసారి ప్రేమపూర్వక నమస్సులు. సువార్త నుంచి, సువార్తలోంచి లేఖనాల రక్షణ గురించి ఎంతో వివరంగా తెలుసుకుంటున్నాం కదా. తెలుసుకున్న వాటి ఫలితం ఏమిటి అంటే విశ్వసించటం. నమ్మిన వారు ఆశీర్వదించబడుదురు. ఈ త్రైమాసికంలో 7వ పాఠంలో ఈరోజు మనం నేర్చుకునబోతున్నాం. మీరు సిద్ధమైనట్లయితే మన నమ్మకాన్ని పెంచుకుందామా? మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ సామరాజ్ గారు. డాక్టర్ గారు, మనం ఈ త్రైమాసికంలో యోహాను సువార్త యందలి నేపథ్యాలు, ఇందులో మనం ఈరోజు 7వ పాఠంకి వచ్చాం. నమ్మిన వారు ఆశీర్వదించబడుదురు. దాని గురించి పరిచయం చెప్పండి. ఈ యొక్క యోహాను సువార్త అంతా కూడాను యేసు ప్రభు వారిని రకరకాల మనుషులు రకరకాల పరిస్థితుల్లో రకరకాల అనుభవాలతో ఈ విధంగా ప్రకటించారు. ఏమని చెప్పారంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్లని బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పాడు. వి ఫౌండ్ ద మెస్సయ్య అని ఆంధ్రయ్య చెప్పాడు. అలాగనే వి ఫౌండ్ హిమ్ హూ ఈజ్ మోషా చెప్పిన ఆ మెస్సయ్య వచ్చాడు. తర్వాత రబ్బీ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, బోధకుడా నువ్వు దేవుని కుమారుడివే అని. సన్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయేల్ రాజుగా వచ్చేవాడు నువ్వేనా అని కొంతమంది. ఈయన క్రీస్తై ఉంటాడా అని కొంతమంది. 4:29 రాయబడింది. వి అవర్ సెల్స్ హర్డ్ హిమ్ నో దట్ హీ ఈస్ ద సేవియర్ ఇన్ డీడ్. ఈ లోకపు రక్షకుడు ఆయనే అయి ఉంటాడని కొంతమంది చెప్పడం ప్రారంభించాడు. లార్డ్ టు హూమ్ షల్ వి గో, మేము ఎక్కడికి వెళ్ళగలం, నిన్ను నమ్ముకున్నాం అని కొంతమంది అన్నారు. ఐ బిలీవ్ దట్ యు ఆర్ క్రైస్ట్, సన్ ఆఫ్ గాడ్ హూ కేమ్ టు దిస్ వరల్డ్. యోహాను 11:27 నువ్వే దేవుని కుమారుడి పరలోకం నుంచి దిగి వచ్చినాడు. ఈ విధంగా అనేక మంది యేసుప్రభు గురించి నువ్వు దేవుడివి, నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడివి, నువ్వే అసలైన గ్రంథకర్తవి, నువ్వే దేవుడు అని చెప్పడం ప్రారంభించారు. మై లార్డ్ మై గాడ్, తామ చేయి పెట్టిన తర్వాత నువ్వే నా దేవా అని. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా యేసు ప్రభువుని సాక్ష్యంగా నిలిచి ఉన్నారు. ఈరోజు పాఠంలో కొన్ని సాక్ష్యాలు యేసు ప్రభు గురించి చెప్పి నేర్చుకోవాలి. బాగుంది డాక్టర్ గారు. పాస్టర్ గారు, ఈ పాఠం కోసం లేఖనం వినిపించండి. యోహాను సువార్త 20:29 తీసుకోబడ్డది. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడటం చూడకపోవటం కాదు కానీ నమ్మటమే ధన్యత, రక్షణ. డాక్టర్ గారు, మరి ఈ కొత్త నిబంధన అని చెప్పబడుతున్న సువార్త అంతట్లో పూర్వీకుడైన అబ్రహామును గురించి ఎందుకు యోహాను వారు ప్రస్తావించారంటారు? ఇక్కడ యేసుప్రభు వారికి యూదుల పరిచయులకి కొంచెం వాదనలు జరుగుతున్నాయి అన్నమాట. యేసుప్రభు, నువ్వు నిజంగా మెస్సయ్య అయితే చెప్పయ్యా ఏంటి అని అంటే 8వ అధ్యాయం 56వ వచనంలో చాలా బాగా రాశాడు. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించు అనను. అంటే అబ్రహాము ఆయన ప్రవచన రూపంలో చెప్పాడు, మెస్సియా వస్తాడు, నేను గొర్రెపిల్లను వధించడానికి ప్రయత్నించాను, అనగా నా కుమారుడినే అర్పించమన్నాడు, ఆ కుమారుడి బదులు గొర్రెపిల్లను వధించాను, నాకు ఆ 12 సంవత్సరాలు ఇస్సాకు గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగినప్పుడు దేవుడే ఇస్తాడు, అనుగ్రహిస్తాడని చెప్పిన ప్రవచనం ఈరోజు నేను ఆ గొర్రెపిల్లని, నేను ఆ మెస్సయ్యాని. అబ్రహాం ఎదురు చూసిన దినం ఇదే, నేను వచ్చాను ఇప్పుడు స్వయంగా మీ దగ్గర ఉండటానికి, మీరు నన్ను గుర్తించట్లేదా అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వాక్యంలో ఏమని రాయబడిందంటే, వాళ్ళు రాళ్ళు తీసుకున్నారంట ఆయన చంపడానికి. వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు. అబ్రహాం యూదులందరికి కూడాను తండ్రి. ఆయన యొక్క వాగ్దానము, ఆయన చెప్పిందంతా ఆయన ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదాలు పొందుతారని వాళ్ళ గొప్పతనం. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఐ యామ్ మోర్ దెన్ అబ్రహాం, నేను అబ్రహాంకు ముందున్నవాడిని అని చెప్తారు. నీకు 20 కూడా లేవు, నువ్వేంటి అబ్రహాం, నువ్వు ఆఫ్టర్ ఆల్ వడ్రంగి మేస్త్రి గారి అబ్బాయివి అని చెప్తే, నువ్వు నన్ను మానసికంగా మనిషిగా చూస్తున్నారే కానీ నా ఉద్దేశాలు, నా ప్రణాళిక, నేను చేసే బోధలు, దాని లోతు భావాలు, నేను చేసిన అద్భుతాలు అవన్నీ మీరు గమనించట్లేదు అని అబ్రహామును బట్టే మీరు నన్ను కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నేను అబ్రహాముకు అంటే ముందున్నాను అని అంటే ఆయన చెప్తున్నాడంటే, నేను దేవుణ్ణే, ఇప్పుడు మాత్రం నేను శరీరధారి అయ్యాను, నేను దేవుణ్ణే, నేను
శాశ్వతంగా ఉండిన వాడిని, నా తండ్రితో పాటు ఉండిన వాడిని అని ఆయన దైవత్వాన్ని కనపరుచుకుంటున్నాడు. పాత నిబంధనలో ఎదురు చూసే మెసేజ్ అని చూపించుకుంటున్నాడు. ఆయనంతటికి ఆయన నేనే గొర్రెపిల్లనని అందరూ పరిచయం చేసింది కూడా నేను దానికి సంబంధించిన వాడిని చెప్తున్నాను. అయినా కానీ ఆ యొక్క తెల్లని అంగీలు వేసుకున్న ఆ తెల్ల మతస్థులు మాత్రం ఏమాత్రం యేసు ప్రభువుని. పాస్టర్ గారు, మరి సీమోని ఇంటిలోకి ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ మరి అని మనం చూస్తున్నాం. ఆమె చేసిన ఆ పని ఒక సంఘటన ప్రాముఖ్యంగా ప్రస్తావించబడుతుంది. దానిలోంచి మనం ఏమి నేర్చుకోవాలంటారు? ఇక్కడ మరియా చేస్తున్న ప్రస్తావన మనం చూసుకున్నప్పుడు మరి ఒక సీమోని ఇంట్లో అందరూ కూడా ఆ యేసుక్రీస్తు వారు రాకతోనూ వారు చేస్తున్న విందులోను ఎన్నిటిలో కూడా వారు నిమగ్నం అయిపోతున్నప్పుడు మరియా ఒక కార్యక్రమం చేయటానికి అక్కడికి వెళ్ళింది. ఆమె అనుకున్నది, కొంతమంది ఏమంటారంటే ఆయన రాజుగా అభిషేకము పొందినప్పుడు నేను యొక్క బహుమతి ఆయనకి ఇవ్వగలుగుతానని ఒక అత్తరు బుడ్డిని తీసుకురావటం జరిగింది. కానీ యేసు యొక్క మాటలు విన్న తర్వాత ఆయన రాజుగా కాకుండా ఆయన మరణించబోతున్నాడు అని అర్థం చేసుకున్నప్పుడు ఆమె అనుకున్నది, ఇదే సరైన సమయము, నేను నా యొక్క పాపములు క్షమించినందుకు, నా జీవితాన్ని మార్చినందుకు నేను ఈయనకి ఈ బహుమతి ఇవ్వాలనుకుని మరి ఎవరు కూడా గమనించుకోలేని పరిస్థితిలో వెళ్ళి ఆమె కత్తర్ బుడ్డును పగలగొట్టి యేసు యొక్క పాదములను మరి ఆ పాదముల మీద వేసి కన్నీటితో తన జుట్టుతో కూడా తుడుస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ ఆమె తాను తగ్గించుకున్న స్వభావము మనం అక్కడ చూడగలుగుతున్నాం. అంటే మనుషులకు కనపడేలా కాకుండా నేను నా దేవునికి ఆ సన్నిహితం ఉంటే సరిపోతుంది అన్న ఒక హంబుల్నెస్ని మనం చూడగలుగుతున్నాం. రెండోది ఏంటంటే మరి యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా యేసుక్రీస్తు వారిని భూస్థాపనకు ఆమె సిద్ధపరుస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. తర్వాత అదే సన్నివేశంలో మరి యొక్క హృదయాన్ని, యోధ యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు వారి యొక్క హృదయములను ఆలోచనలు గమనించగలిగి ఉన్నాడు. యోధానేమో గద్దించాడు, మరియనేమో నీ పని నువ్వు చేయమని చెప్పినట్లు మనం చూస్తున్నాము. అంతేకాకుండా మనకి అర్థమవుతుంది ఏంటంటే యేసుక్రీస్తు వారు మరి కేవలము ధనికుల్ని గుర్తించడం కాదు, లేకపోతే ఉన్నవారిని గుర్తించడం కాదు, కానీ దేన స్థితిలో ఉండి ఆయనని వెదుకు వారికి ఆయన కనపడతాడు. ఆయన తట్టు తిరిగి వారికి ఆయన కంపల్సరీ ఆయన స్పందిస్తాడని ఈ యొక్క పాటలో చూడగలుగుతున్నాము. సామాజికంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ దేవుడు వాళ్ళని గుర్తిస్తున్నాడు. చిన్న విరామం తీసుకుందామండి. చిన్న బ్రేక్ తర్వాత పాట ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. నమ్మిన వారు ఆశీర్వదించబడదురు, ఈ పాట మనం తెలుసుకుంటున్నాం కదా. మధ్య భాగంలో ఇంకేముందో చూద్దాం. డాక్టర్ గారు, పిలాతు సందర్భంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి అతనికి తెలియకుండానే అసలు ఏ విధమైన సాక్ష్యం చెప్పాడంటారు? ఈ యోహాను రాస్తూ సువార్త ముగింపులో యేసు ప్రభు యొక్క మరి కష్టాలు, ఆయన ఏ విధంగా శ్రమలు పడ్డాడు దాని గురించి రాస్తూ పిలాతును కూడా ప్రస్తావించాడనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆ రోజున గురువారం రాత్రి ఆయన పట్టుకొని ముందు ఆయన ఎక్కడ తీసుకువెళ్ళారంటే అన్నా కైఫస్ దగ్గర తీసుకెళ్లారు. ఆ యొక్క గెత్సెమని వనం నుంచి అన్నా కైఫస్ దగ్గర తీసుకెళ్లారు. తర్వాత ఆయన ప్రధాన యాజకుడు ఆయన దగ్గర నుంచి మరి ఇంక వేరే స్థలాలు తీసుకెళ్తూ ఆయన రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గర తీసుకువెళ్ళాడు. ఆయన తీర్పు ఆయన చేతిలో ఉన్న అధికారం అంతా కూడాను. మరి ఆయనకి సాక్ష్యం ఇవ్వాలని యేసుప్రభు గారు ఎప్పుడు చూస్తున్నాడు. అంటే దేవుడు ఆయన పని అంతా కూడాను మరణించే వరకు నలుగురిని రక్షించాలని. ఈజ్ ద సెకండ్ లాస్ట్ కన్వర్ట్ అనమాట ఆయన మనసుల ప్రకారం. సిలువ మీద లాస్ట్, నువ్వు కూడా నాతో పరలోక రాజ్యంలో ఉంటావు, ఈ సెకండ్ లాస్ట్ మనం లెక్కలో చూసుకున్నట్లయితే. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి శుక్రవారం ఉదయాన్నే, బహుశా ఆయన నిద్ర భంగమై ఉండొచ్చు. ఈ పండగ పసకా పండగ టైము, మరి ఎవరో ఒకళ్ళని ఖచ్చితంగా వీళ్ళని విడుదల చేయాలా, ఏ తొందర వదిలించుకున్నాం పొద్దున్నే ఇది ఎందుకు అని తొందర మీద ఏదో ఒకటి చేసేద్దామని అడుగుతూ నువ్వెవరు అని అడిగినప్పుడు నువ్వు రాజువా యూదులకి అని అన్నప్పుడు చక్కని జవాబు ఇచ్చాడు యేసు ప్రభువారు. ఆయన ఏమన్నాడంటే, ఫర్ దిస్ పర్పస్ ఐ వాజ్ బోర్న్ అండ్ ఫర్ దిస్ పర్పస్ ఐ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. నేను సత్యం కొరకు నిలబడి నేను రాజుగా ఉండటానికే ఈ లోకంలోకి వచ్చాను, ఆ పనినే నెరవేరుస్తానని చెప్పినాడు. నేను సత్యం కొరకు నేను సాక్షిగా నిలబడతాను, టు బేర్ విట్నెస్ ఫర్ ద ట్రూత్. అప్పటి వరకు పిలాతు అంత సీరియస్గా ఆలోచించలేదు. ట్రూత్, ఎవ్రీ వన్ హూ లిజన్స్ టు మై వాయిస్, నా మాట ఎవరెవరైతే వింటారో
ఎంత బాగా రాసిన 18:37లో నా మాట ఎవరైతే వింటారో వాళ్ళందరూ రక్షించబడతారన్నమాట. ఆ మాటకి తర్వాత తన భార్య దగ్గర నుంచి రాత్రి ఒక కల వచ్చింది, మీరు ఆయన నిరపరాధి ఏం చేయొద్దన్న దానికి. ఇవన్నీ కూడాను ఆయనకి ఒక బలమైన ఆధారంగా మిగిలిపోయింది అనమాట. నేను తప్పు చేయకూడదు ఏమాత్రం, ఈయన నిరపరాధి, ఈ యొక్క మాబ్ మెంటాలిటీ వీళ్ళందరూ గుంపుగా వచ్చి నా మీద ఒత్తిడి చేస్తున్నారు, నేను ఏం చేయాలో తెలియదు, ఎట్లా కట్ట విడుదల చేస్తే బాగుండును, ఈయనతో ఇంకా నేను పరిచయం పెట్టుకుంటే ఆ సత్యం ఏంటో నేను కూడా తెలుసుకుంటాను అన్న మనసులో ఆయన ఉన్నప్పటికీ, ఆ మనస్సాక్షి గద్దింపు ఉన్నప్పటికీ ఆ పస్కా పండగ రోజున యూదుల్ని సంతోషపెట్టడమే. ఎందుకంటే యూదుల నుంచి మంచి వ్యాపారం వస్తుంది, యూదా సామ్రాజ్యం బాగా పెరుగుతూ ఉంది, వాళ్ళు మంచి చేసుకుంటే తప్ప ఆయన గవర్నర్గా నిలబడలేడు. అందుకోసం ఆయన చెప్పిన మాట ప్రకారం వాళ్ళందరికీ వచ్చి అడుగుతున్నారు, అందరూ మత నాయకులందరూ వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళని మెప్పించడానికి సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. అలాగ అన్నాడే కానీ ఆయన మనసులో మాత్రము అది సత్యం అని కూడా మనస్సాక్షి. ఒక్కొక్కసారి మనం సత్యమని తెలిసి కూడాను మనం మనస్సాక్షిని చంపుకొని తాత్కాలికమైన ఫలం కొరకు, తాత్కాలికమైన లాభం కొరకు, మనం మనుషుల మెప్పు కొరకు చేస్తూ ఉంటాము. అది ఎప్పుడు కూడాను సంతోషంగా మనకి ఎక్కువ కాలం కలిసి రాదు, అది ఆశీర్వాదకరంగా ఉండదు. సత్యాన్ని ఎప్పుడు పాతిపెట్టిన వాడు సంతోషంగా ఏమాత్రం కూడాను లేడు. యేసు ప్రభువారు యొక్క ఆ ప్రేమ పిలుపుని ఆయన నిలబలేకపోయాడు, దాన్ని తట్టుకోలేకపోయాడు. పిలాతు అంత అధికారంలో ఉండి అవకాశం వచ్చినా కోల్పోయాడు, అవకాశాన్ని కోల్పోయాడు. పాస్టర్ గారు, మరి ఈ సందర్భంలో మనం ఈ సాక్ష్యం గురించి చెప్పడం విషయంలో తోమా వారి గురించి మనం ఒక విషయం ఉంటుంది. తోమా వారు ప్రభువుని గురించి చెప్పిన సాక్ష్యం సందర్భంలో మనం ఏం నేర్చుకోవాలంటారు? ఈ యొక్క యోహాను సువార్తలో మనం చూస్తున్నప్పుడు తోమా గారి యొక్క ప్రస్తావన ఆఖరి వరకు తీసుకొచ్చి ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారు మొదటిసారి పునరుద్ధానమై కనపడినప్పుడు మరి తోమా అక్కడ ఉండడు, కొంతమందే ఉంటారు, వాళ్ళకి కనపడి అని వెళ్ళిపోతారు. మరి ఇలాగా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తోమా వస్తాడు, మేమందరం యేసుక్రీస్తు వారిని చూసామని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నా వేళ్ళు ఆయన గాయంలో పెడితేనే తప్ప నేను నమ్మనని చెప్పినప్పుడు తర్వాత యేసుక్రీస్తు వారు మరొకసారి వాళ్ళకి కనపడినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, తోమా నువ్వు నమ్మాలంటే నా గాయంలో నువ్వు వేలు పెడతానన్నావు కదా అనేసి ఆయన వేలుతో చేసినట్లు చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, మరి ఇందాక వాక్యాన్ని మనం చదువుకున్నాం, ఎవరైతే చూడకుండా నమ్ముతారో వారే మరి ధన్యులని చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. యోహాను మరి కేవలము ఈ ప్రస్తావనలోనే కాకుండా ముందు భాగాలలో కూడా, ఉదాహరణకు నికోదెమ దగ్గర కానీ, లేకపోతే ఆ యొక్క సమరయ స్త్రీ దగ్గర కానీ, ఈ యొక్క 5,000 భోజనం చేసిన వాళ్ళు కూడా మనం జన సమూహం చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చూసే నమ్మటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అంటే ఈ స్వార్థ అంతా కూడా యేసుక్రీస్తు వారికి చూపించి వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారికి ఏదో ఒకటి బయలుపరిచి వాళ్ళు నమ్మేలాగా వెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ గమనించిన తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్నారు ఆఖరికి వచ్చేటప్పటికి, ఎవరైతే చూడకుండా నమ్ముతారో వారే ధన్యులని చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. అంటే ప్రారంభంలో వీళ్ళు ఎవరు, నికోదెమ కానీ, స్త్రీ బావ దగ్గర స్త్రీ కానీ, మరి కొంతమంది వాళ్ళు చూసి నమ్మాలనుకున్న యేసుక్రీస్తు చూపించకపోయినా వారు తర్వాత జరిగిన సన్నివేశాలను బట్టి చూడకుండానే నమ్మిన పరిస్థానంలోకి వారు వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. ఆధ్యాత్మికంగా మన జీవితంలో కూడా మనం చూసుకున్నప్పుడు దేవుడు గుడ్డిగా నమ్మమని మనం చెప్పట్లేదండి. మనకి ఎప్పుడు కూడా మనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా పరిశుద్ధ లేఖనంలో ఇచ్చాడు. అనుదిన జీవిత అనుభవాల ద్వారా కూడా మన విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి అనేకమైన సంఘటనలు దేవుడు మనకు ఇవ్వటం జరిగింది. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, తోమలాగా నా ఎదురుగా ఉంటేనే నమ్ముతాను, నా కళ్ళ ముందు జరిగితేనే నమ్ముతాను, నాతో స్వయంగా మాట్లాడితే నమ్ముతాను, లేదా మనం అనుకున్నట్టు జరిగితేనే నమ్ముతాను అనేసి మనం అనుకుంటూ చాలాసార్లు పొరపడతా ఉంటాము. కానీ మన విశ్వాసము మరీ గుడ్డుగా కాకుండా మనము జరుగుతున్న సన్నివేశాలను బట్టి మనం దాన్ని స్వీకరించి, నికోదెమ ఎలాగైతే రక్షించబడ్డాడో, ఆ స్త్రీ ఎలాగైతే రక్షించబడ్డాదో, తోమ ఎలాగైతే ముందుకు వెళ్ళాడో అదే రీతిగా మనం కూడా వెళ్ళాలని
ఈ భాగంలోంచి మనం నేర్చుకోగలుగుతాము. బాగుందండి. అంటే సంఘటన ఏమైనా కానీ ప్రభువారి వాక్యం బట్టి మనం విని విశ్వాసం ఉంచాలి అంటారు. అదే ఈ పాఠం పేరనమాట, నమ్మిన వారు ధన్యులు. చిన్న విరామం తీసుకుందామండి. వింటున్నారు కదా ప్రియ సహోదరుల రచన. బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. వింటూ ఉండటమే కాదు, ఈ లోపుగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సువార్త ప్రచారంలో భాగం కండి. చిన్న బ్రేక్. నమ్మిన వారు ధన్యులు. ఈ పాఠం చివరిలో మనం ఏ విధంగా ధన్యులు అవుదామో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మనం ఇప్పుడు ఇంతమంది విశ్వాసులు, సాక్ష్యాలు, అవన్నీ పాఠాలు ఇంతవరకు అన్నీ చదువుకున్నాం. అవి ఆ కాలంలో ప్రభువారు జీవించున్న కాలంలో సాక్ష్యాలు. ఇప్పుడు ఈ నేటి సమాజంలో మనం ఉంటున్న కాలంలో మన సాక్ష్యం ఎలా ఉండాలంటారు యేసుక్రీస్తు వారి కొరకు? ఈ యోహాను సువార్త అంతా కూడాను అనేకమైన సాక్ష్యాలతో నింపాడు. అనేకమైన సందర్భాల్లో, కార్యక్రమాల్లో యేసుప్రభు నిజమైన దేవుడని, మెస్సయ్య అని వాళ్ళ సాక్ష్యాల ద్వారా మనం నేర్చుకున్నాం. ఉదాహరణకి అన్నీ రాయడానికి కుదరలేదు. ఈ యొక్క యోహాను ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయము 30-31 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఎంత చక్కగా రాశాడు చూడండి. పాత నిబంధన గ్రంథంలో కూడాను ఈ రాజుగారు చేసిన క్రియలన్నీ కూడాను జ్ఞాపక గ్రంథంలో రాయబడింది. సో బైబిలు పూర్తిగా మనకి ఇచ్చింది ఏంటంటే, మన రక్షణకి ఏ ఇన్ఫర్మేషన్ అవసరమో అదే ఇచ్చాడు. కానీ మన పరలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ మనం వివరంగా చదువు, ఇది మాత్రం క్లుప్తంగా. ఇప్పుడు మనం ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వచ్చి ఆయన కార్యాన్ని ముగించి పరలోకి వెళ్ళిన తర్వాత దాదాపు 2000 సంవత్సరాలు, లేకపోతే లిటిల్ ఎక్కువ. మనం ఈ రోజుల్లో మన సాక్ష్యమై ఏమి ఉండాలని ఈ యొక్క రోజు పాఠం గురించి రాయబడ్డది. మనం ఆ రోజుల్లో యేసుప్రభు వారిని స్వయంగా చూసిన కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కొంతమంది రాజకీయంగా చూశారు, ఈయన మనకు రాజకీయంగా పట్టడాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది ఆశ్చర్యరీతిగా అరే నా జీవితాన్నే బయలుపరిచాడే అని వాళ్ళు వెంబడించడం ప్రారంభించారు. ఇట్లాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారిని మనం ఏ విధంగా తీసుకోవాలి? 2000 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పిన మరి కార్యాలన్నీ కూడాను నెరవేరాయి. ఉదాహరణకి 24వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన ఈ యొక్క దేవాలయం కూలగొట్టబడుతుంది, ఒక రాయి మీద ఒకటి ఉండకూడదని ఆయన చెప్పిన ఖచ్చితంగా 40 సంవత్సరాలకి, అంటే 70 ADలో ఖచ్చితంగా అది జరిగింది. అంతేకాకుండా స్ప్రెడ్ ఆఫ్ ద గాస్పెల్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచం చుట్టూరు కూడాను సువార్త ప్రకటన చేయబడుతుంది. ఏదో ఒక రూపంగా, టీవీల ద్వారానో, ప్రకటన ఈ యొక్క కరపత్రాల ద్వారానో, సేవకుల ద్వారానో. మత్తయి సువార్త 24:14లో ఆయన చెప్పినట్లుగా సువార్త అన్ని మూలలా ప్రకటించబడింది. ఫాలింగ్ అవే ఫస్ట్, అంటే మొట్టమొదటిగా ఎవరైతే దేవుని వాక్యాన్ని విని అబ్రహాం సంతతి మేమే అనుకున్న వాళ్ళందరూ కూడాను యోధా మతంలోనే మిగిలిపోయారు, మెస్సయ్య అని మాత్రం తప్పించేసేసారు. అర్థమైంది? అది ఆ ప్రకారమే జరిగింది. వరల్డ్ ఈజ్ కమింగ్ ఫాలింగ్ ఈవిల్. నవీన కాలంలో చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-8 వరకు చూస్తే పాపంలో నిండుగా ఉండిపోయింది ప్రపంచం అంతా కూడా. ఇవన్నీ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏదో ఆ రోజుల్లో చెప్పి ఒక మాట అయిపోవటమే కాదు, కానీ ఆయన చెప్పినవన్నీ కూడాను ఖచ్చితంగా పోసుకొచ్చినట్లుగా ప్రవచనాలన్నీ నెరవేరిని, మాటలన్నీ కూడా నెరవేరి. అంటే ఏంటంటే ఆయన ఈ భూమి మీద ఇంకా అధికారం కలిగి ఉన్నాడు, ఆయన త్వరలో వస్తాడు ఆయన చెప్పినట్లుగా. ఖచ్చితంగా ఆయన ప్రవచనాలు నెరవేరి మనందరినీ కూడాను ఈ పాపలోకము నుండి పరలోకానికి తీసుకువెళతాడు. ఈ వాక్య ప్రకారం ఆ రోజుల్లో వాళ్ళు నమ్మలేదు, మనం కూడా ఆ తప్పు చేయకోకుండా దేవుడు మనం ఆయనకి సాక్షులుగా ఉండాలని ఈరోజు పాఠం మనకు బోధిస్తుంది. మనకి ఎంతవరకు వాక్యం అందితే అంతవరకు మన నమ్మకంగా ఉంటూనే ఉండాలి అంటారు. నమ్మిన వారు ధన్యులు అనబడిన ఈ పాఠంలో మనం తెలుసుకోవడానికి ఇంకేమైనా విషయాలు ఉన్నాయంటారా? ఇక నమ్మిన వారు ధన్యులనే పాఠంలో తోమా కోసం ఎక్కువ ప్రస్తావనలు మనము చూస్తూ ఉంటాము. ఇతర సాక్ష్యాలు కూడా మనం చూసాం కూడా. అయితే తోమా విషయంలో చూసినప్పుడు ఆయన రెండోసారి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై తోమాతో మాట్లాడుతూ మరి చెప్పినప్పుడు, ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చానని చెప్పినప్పుడు ఆయన వెంటనే మరి దేవుని యొక్క పాదముల మీద పడి నా ప్రభువా నా దేవా అని ఆయన ప్రాయశ్చిత్తం పొందినట్లు మనం చూడగలుగుతున్నాము. పశ్చాత్తాపము పడినట్లు చూస్తున్నాము. అంటే ఇక్కడ ఎలిజబెత్ గారు కూడా మరి వేరే గ్రంథకర్తలు కూడా ఏమంటారంటే
ఆయన ఆ మాట అన్నాడు కానీ ఆ మాటను చేయలేదు ఆయన. కానీ ఆ మాట ముందే అనకుండా ఉండుంటే ఇంకెంత బాగుంటుంది. తోమాగా ఉండిపోయినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. అంటే ఇంకొక ప్రస్తావనలో కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మనం చూసుకున్నప్పుడు అనుమానం రావటంలో తప్పు కాదు, కానీ అనుమానాన్ని మనము ముందుకు తీసుకువెళ్ళటంలో కొంత పొరపడుతూ ఉంటాము. క్రియారూపంలోకి చేయకూడదని మనము అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన యొక్క జీవితంలో తోమా వలె మనము సనుక్కుంటూ ఉంటామో, గొనుక్కుంటూ ఉంటామో, చీకట్లో విత్తనాలు వేస్తూ ఉంటామో, ఆ చీకటి విత్తనాలనే మనము పంటగా కోయవలసి వస్తూ ఉంటుంది. అలా కాకుండా విశ్వాసము, నమ్మకము, మరి కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనం వేసుకుంటూ వెళ్తామో, ఒక వెలుతురు విత్తనాలు వేసినట్లు ఉన్నప్పుడు ఆ వెలుగు సంబంధమైన క్రియలే మన జీవితంలోంచి బయటికి ప్రస్తావనగా వస్తూ ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే మన యొక్క జీవితంలో దేవుడు మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మనకిచ్చి, ఇవి మీకు సరిపోతుంది. ఇందాక వాక్యం కూడా చదువుకున్నాము, సార్ కూడా చెప్పిన రీతిగా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా రాసి పెట్టాలంటే మనకి ఏది సరిపోదు. కేవలము యోహాన్ అంటున్నాడు, యేసుక్రీస్తు వారు చరిత్ర రాయటాకే మరి ఈ యొక్క ఆకాశము కానీ భూమి కానీ మొత్తం కూడా మనం చూసుకున్నప్పుడు 21వ అధ్యాయం కింద భాగంలో కూడా మనం చదివితే అంటాడు, ఏది సరిపోవు, భూలోకమైనా సరిపోదనేసి చెప్తున్నట్లు మనం. అంటే మనకి ఎంత అవసరమో దేవుడు అంత ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి మనం నమ్మటానికి మనం ముందుకు వెళ్దాము. అంతే తప్ప అనుమానాలతో కూడిన మాటలు మనం తీసుకోకూడదని ఈ భాగంలోంచి మనం తెలుసుకోగలుగుతాము. బాగుందండి. మరి ఈ ప్రేక్షకులందరూ కూడా నమ్మి ధన్యులగినట్లు దీవించండి డాక్టర్ గారు. ఘనమైన దేవ, 2000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు మరి మాకు ఇప్పటికూ మా మధ్యన నివసించినట్లుగా మేము విశ్వసిస్తున్నాము. అన్నిటినీ మేము రుజువు ప్రకారం చూడుకోకుండా విశ్వాసంతో మేము నమ్ముచున్నాము. ఆ రోజుల్లో శిశువులకున్న భారం మాకు కూడా పెట్టండి ప్రభా. మమ్మల్ని కూడా యోగ్యులుగా ఎంచి వాడుకున్నామని కోరుచున్నాం. మా ప్రేక్షకులందరినీ దీవించండి ప్రభా. మేము విని ఊరుకుండే వారం కనుక నలుగురికి వాక్యాన్ని పంచి యేసుప్రభు రాకడికి సిద్ధపరిచి నువ్వు నిజమైన దేవుడని నీ సన్నిధిలో స్థిరకాలం ఉండే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాగుందండి. నమ్మిన వారు ధన్యులు, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. చాలా చక్కగా చెప్పారు, చాలా వివరించారు. చాలా ధన్యవాదాలండి. విన్నారు కదా ప్రియ సహోదరులారా, నమ్మిన వారు ధన్యులు. ఎంత సులభమండి ధన్యత పొందటం అనేది. దాని వెనకతల దేవుని కరుణే కనిపిస్తుంది. మనం అందరం నమ్ముదాం, నమ్మని వారికి నమ్మకం కలిగించేలాగా చెప్పి వాళ్ళని కూడా ధన్యులుగా చేసే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆ పని చేయండి. మీరు కూడా ఈ పాఠాన్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నమ్మిన ధన్యులుగా మనము ఉండి అనేక మందిని నడిపించుదాం. అంతేకాదు ప్రవచనాలు నెరవేర్చబడ్డాయండి, అది తెలియాలంటే 8వ పాఠంలో కలుసుకుందాం. అంతవరకు క్రీస్తు నామములో శుభములు.